ఫ్రెండ్స్ ఫుడ్ ఐటమ్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ శివబాబా ప్రకృతి ఐటమ్స్ అంట, 5 ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, పూతరేకులు ఉన్నాయి, బెల్లం పంచదార డ్రై ఫ్రూట్స్, ఇంకా వేరే పూతరేకులు ఉన్నాయి. మంగరాజు పచ్చళ్ళు కారం ఐటమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఫుడ్ స్టాల్. ఇక్కడ తీసుకున్న వాళ్ళంతా బుక్స్ చదివి ఉన్నారు కదా, వీళ్ళంతా బుక్స్ తీసుకొని బయటకు వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారండి. బుక్ స్టాల్ సంబంధించినంత ఏరియా. పానీపూరి కూడా ఉంది, తిందాం ఆగు పండు వీడియో అయిపోయినాక. ఫ్రైడ్ రైస్ కూడా ఉందండి, ఫ్రైడ్ రైస్ తింటాం ఇప్పుడు మేము, నేను పండు. రేట్స్ కూడా బాగా సీజనబుల్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ కూడా ఉంది, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్ స్టాల్. ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు, చూసుకోండి ఒకసారి. స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి కూడా బొంగులో చికెన్ కూడా ఉందండి, పోదామా ఒక 1 minute. అరకు వారి బొంగులో చికెన్ కూడా ఇక్కడ పెట్టారు. చికెన్ స్పెషల్ బాంబే, అరకు బాంబే చికెన్ స్పెషల్ అంట. పండు ఇట్రా, కాలుతా ఇట్రా ఏది చికెన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం నేను పండు. చూద్దాం కాస్ట్ ఎంత ఏంది అని చూద్దాం. ఇక్కడ అన్న వీడియో తీయద్దు అంటున్నాడు. ఇక్కడ చికెన్ ఎలా ఉందో అడిగి టేస్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, పండు ఇప్పుడే పండు ఏం తీసుకున్నావు పండు? నువ్వు పండు కట్లెట్ తీసుకున్నావు, కట్లెట్ తింటున్నావు. గప్చూప్ తీసుకున్నాం మేము కూడా. గప్చూప్ తీసుకుంటే చారేమో ఇలా పోసిండు, బఠానీ ఏమో ఈడేసిండు, గప్చూప్ ఏమో ఇలా పెట్టిండు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది. మరి సార్ నేను వస్తావు బయటికి? ఎందుకు వస్తావు? నువ్వు అన్ని మంచి మంచి చూపెడతావు కాదు, మంచి చూపెడతావు. తిను డబ్బా తిను. సరే. ఈరోజు ఏమేమి చూసినా బుక్ ఫేర్లో నేను కూడా మాట్లాడు. నేను బుక్ ఫేర్లో కొన్ని బుక్స్ కొనుక్కున్నా. బుక్ ఫేర్లో ఏమేమి చూసినావు ఈరోజు? బుక్స్ ఉన్నాయి, అవన్నీ కొనుక్కుందామని చూసినా కానీ డబ్బులు లేవు. కొన్ని బుక్స్ అయితే కొనుక్కున్నాం, మా బావ ఇప్పించిండు అవన్నీ. బుక్ ఫేర్లో అయితే సూపర్ ఉన్నాయి, అంతా బాగుంది. మళ్ళీ ఫుడ్ ఫేర్లో ఇప్పుడే కట్లెట్ తింటున్నా. గప్చూప్ తీసుకున్నాం ఇక్కడ స్టాల్లో, గప్చూప్ తీసుకున్నాం స్టాల్లో. ఇది కూడా టేస్ట్ బాగానే ఉంది, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాం.